ఎస్ఎల్బీసీ టన్నెల్ను రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సహకారంతో వారి సారథ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేసి 1800 కోట్ల రూపాయల కేటాయింపినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి చొరవతో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా